వెల్కమ్ టు సూపర్ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. ఇవాళ అయితే మనం మసాలా వడతో పులుసు చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ముందుగా అయితే మనం వడలు ఇలా కాల్చి పెట్టుకున్నామండి. దాని తర్వాత పచ్చి కొబ్బరి అండి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు అండి. ఓకే అండి, దాని తయారు విధం చూద్దామా? ఓకే అండి, స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకుందాం. చాలా బాగుంటుందండి ఈ వడ పులుసు, మనకి మసాలా వడ పులుసు చాలా బాగుంటుంది. ఓకే అండి, ప్యాన్ అయితే మనకి హీట్ ఎక్కాలి. ఓకే అండి, మనకి ప్యాన్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులోకి. ఓకే అండి, మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. మనం రోజు అనుకుంటాం కదండి మన లైఫ్ రోజు రొటీనే అనేసి. కాకపోతే మనకి రోజు మన లైఫ్ రొటీన్ ఉండదండి. ఎలా అంటే చాలా మనకి ఎన్నో జరిగి ఉంటాయండి. దేవుడు మనకి చాలా కాపాడు ఉంటాడండి మనల్ని. మనం మర్చిపోకూడదండి దేవుడిని. ఓకే అండి, ఇప్పుడైతే మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇందులో మనము సోంపు వేసుకుందామండి. కంపల్సరీ సోంపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సోంపు వేస్తున్నా. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండి. ఒక్కసారి మనం కలుపుకుందాం. అండి, మనకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. ఓకే అండి, ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. ఓకే అండి, ఉల్లిపాయల ముక్కలు అయితే మనకి వేగిపోయాయి. ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం. ఓకే అండి, మన టమాటా ముక్కలు వేగాలండి. ఒక్కసారి మనం మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు వేగినాక దాని తర్వాత పోసుకొని చూద్దాం. ఓకే అండి, ఒకసారి చూద్దామా? టమాటా ముక్కలు కూడా మనకి ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి మనం ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మనం మూత పెట్టుకున్నాం పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి మనం నిలవ లేకుండా ఉండేది ఫ్రెష్గా తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనకి పులుసు కూడా స్మెల్ కూడా బాగుంటుందండి. ఓకే అండి, అది పచ్చి వాసన పోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఇందులోకి మనం ఎల్లో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన అంతా పోయిందండి. దాని తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. ఓకే అండి, ఒక్కసారి మనం మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే అండి, మనకి వేగిపోయాయి. ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. ఓకే అండి, ఇందులో అలాగే ధనియాల పొడి కూడా వేసుకుందాం.
ఓకే అండి, ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగం అవన్నీ వేయలేదండి. అవన్నీ వేస్తే కొంచెం మనకు ఘాటుగా అనిపిస్తుంది. నేను అవన్నీ వేయలేదండి. ఇందులో సోంపు వేసాను కదా, అదే సరిపోతుందండి. మనకి మసాలా స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఓకే అండి, ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే అండి, ఇందులోకి మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఒకసారి మనం మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. మనకు పులుసు రెడీ అయిపోయిందేమో. వావ్, స్మెల్ సూపర్గా ఉందండి. ఇందులో సోంపు జీలకర్ర వేసాం కదా, స్మెల్ సూపర్గా ఉందండి. ఓకే అండి, మనకి ఆయిల్ అలా తేలాలండి. ఓకే అండి, మనకైతే పులుసు రెడీ అయిపోయినట్టే అండి. ఓకే అండి, ఇందులోకి మన మసాలా వడని ఇందులోకి యాడ్ చేసుకుందాం. హెమీ వడ పులుసు రెడీ అయిపోయింది మనకి. ఓకే అండి, ఇలా అన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా మనకి వడ ఇలా రెడీగా ఉందంటే పులుసు రెడీ అయిపోతుందండి మనకి త్వరగా. ఓకే అండి, ఇందులో వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఓకే అండి, వడలని ఇందులో వేసుకున్నాం కదా, దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ పులుసు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఓకే అండి, మనం ఒక్క 2 minutes మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఒక్కసారి మనం మూత తీసి చూద్దామా. వావ్, పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఓకే అండి, స్టవ్ ఆపుకుందాం. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాం కదా మన వడ పులుసు. భలే ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి. ఈ మసాలా కర్రీ మనకి చాలా బాగుంటుంది. హెమ్మీగా ఉంటుందండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.